కరీంనగర్లో దివ్యాంగులకు వస్తువులు పంపిణీ చేశారు ఎంపీ బండి సంజయ్. సామాజిక అధికార శిబిరం పేరిట దివ్యాంగులకు ట్రైసైకిల్స్, చేతికర్రలు, వినికిడి యంత్రాలతో సహా 18 రకాల వస్తువులను అందజేశారు. దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, పిల్లల కోసం గత 3 ఏళ్లలో కేంద్రం 100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధిని నిధులన్నీ మోదీ సర్కార్ ఇచ్చినవే అన్నారు. ఏడీఐపీ రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద 731 మంది దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు ఎంపీ బండి సంజయ్. ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పటికీ 3 సార్లు వాయిదా వేసుకున్నాం. మనం గతంలో ఇదే అలింకో మేమందరం కలిసి వెములవాడలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించి చాలా మంది దివ్యాంగులకు సంబంధించినటువంటి సోదరులందరం నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని గత సంవత్సరం మనం వెములవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కరీంనగర్, హుజాబాద్ ప్రాంతానికి సంబంధించి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దాదాపు 731 మంది వారికి మనం ఇవాళ సహకరిస్తున్నాం. మనం దాదాపు 18 రకాల పరికరాలు ఈరోజు మనం ఇస్తున్నాం అందరు కూడా. కానీ ఇలా అన్ని అవయవాలున్నా మేమే ఇబ్బంది పడుతున్నాం. చిన్న చిన్న అవయవాల లోపల ఉన్నటువంటి మీరందరూ చాలా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవ్వరు కూడా సమాజంలో ఎవ్వరు ఇబ్బంది పడద్దు, అందరినీ మన స్థాయిలో మనం ఆదుకోవాలి, అందరినీ సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక రకాల సంక్షేమ పథకాలను ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. దివ్యాంగుల, సకలాంగుల, వికలాంగులకు ఎవ్వి కాదు, అందరూ సమానమే, అందరూ సమాన స్థాయికి ఎదగాలి. ఇబ్బంది పడ్డ కష్టాలు ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా మనం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంది. ఇలా మేమేం చెప్పిన ఇంతకుముందు అన్నీ ఏ గర్వం. ఇలా మహిళలకు సంబంధించి సఖీ ద్వారా ఉమెన్స్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ హెల్ప్ లైన్ కానీ, ఇలా వాత్సల్య పథకం ద్వారా అన్ని రకాల ఇవాళ ఇస్తున్న అన్ని కూడా సంక్షేమ పథకాలు అన్ని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఈ రోజు మీకు ఇచ్చే స్కీమ్స్ అని కూడా మీ ట్రైసైకిల్స్ కానీ, ఎక్విప్మెంట్స్ ఏమైనా కానీ అన్ని పరికరాలు కూడా కేంద్ర ప్రభుత్వం 100% నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆదుకోవడానికి, మీకు సహకరించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇలా మీకు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.